ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. జగన్ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కి పాదాభివందనం చేయడం మీద అనవసరమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక వర్గం. వాస్తవానికి జగన్ మీద ద్వేషం ఉండొచ్చు, జగన్ మీద కోపం ఉండొచ్చు, దాన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు లేదంటే కనుక మరొక కోణం పర్వాలేదు, కానీ ఒకదానికి పొంతన లేనటువంటి లింకులు పెట్టడం అన్నదే విచిత్రం. రాష్ట్రపతి రేపు పొద్దునేమి జగన్ మీద కేసుల్లో క్షమాభిక్ష పెట్టేది ఉండదు, లేకపోతే ఆయనేమి అందులో ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు, లేదంటే ఆయనేమి కోర్టులతో చెప్పి ఈ కేసు ఏం తెలుసొద్దు అని చెప్పేది ఉండదు, లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానమో లేదా ప్రధానమంత్రి మోడీనో న్యాయస్థానాలకు చెప్పి ఈ కేసులను ఏమి పట్టించుకోవద్దని ఎవరూ చెప్పరు. ఆల్రెడీ ఆ విషయాన్ని చాలా క్లియర్గా కనబడిపోయింది. ఏ వ్యవహారంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. అలాంటప్పుడు ఇంకా ఈవేళ ఆయన పాదాభివందనం చేయడానికి తప్పు పట్టడం ఎందుకు అర్థం కానటువంటి. వాస్తవానికి ఎప్పుడైనా సరే మనకు కనబడేటువంటి సత్యం, ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు ప్రణబ్ ముఖర్జీ కానీ ఇంతకుముందు రంగరాజన్ వచ్చినటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే నరసింహన్కి కావచ్చు, కేసీఆర్ పాదాభివందనం చేస్తూ ఉండేవాడు. ఆయన పెద్దల పట్ల ఆయన ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందిస్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా మంచి మర్యాద అనేటువంటిది సంస్కారయుతమైనటువంటి ధోరణి అంటుండేవాడు. అట్లాంటిది ఈ దఫా మాత్రం రామ్నాథ్ కోవింద్ దగ్గర కేసీఆర్ ఏమీ పాదాభివందనం చేయలేదు. కానీ అదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీకి ఆయన నమస్కారం పెట్టారు. ఇంకొకటి, ఇక్కడ దళితుడిగా కింద స్థాయిలో ఇబ్బంది పడి కూడా ఒక్కొక్క అడుగు పైకి వేసుకుంటూ వచ్చి ఈ రోజున రాష్ట్రపతి లాంటి అత్యున్నతమైనటువంటి పదవిని అందుకుంటున్నటువంటి రామ్నాథ్ దళిత సామాజిక వర్గంలో అత్యున్నత శిఖరాలకు ఎదగడమే కాదు, ఆయన సామాజిక వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుపోయేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ కేసీఆర్ సాధారణంగా ఆయనకి గౌరవం ఇచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, తర్వాత సభ పెట్టారు, అభినందించారు. బట్ ఆయన పాదాభివందనం చేయలేదు ఏంటి అనుకునేటువంటి సమయం ఒకవైపున ప్రచారం జరుగుతుంటే, చర్చ జరుగుతుంటే, మరొక పక్కన జగన్ పాదాభివందనాన్ని వివాదం చేస్తూ ఆయనకి పాదాభివందనం చేయడం మీద తప్పు అన్నట్లుగా మాట్లాడడం అనేది మాత్రం విచిత్రం. వాస్తవానికి జగన్ చేసింది, జగన్ తన యాటిట్యూడ్లో వస్తున్నటువంటి చేంజ్కి సజీవ సాక్ష్యం ఈ అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద తీవ్రమైనటువంటి ముద్ర గత ఎన్నికలకు ముందు నుంచి కావచ్చు, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కానీ వేసుకుంటూ వచ్చింది. సంస్కారం తెలియదు, పెద్దల పట్ల గౌరవం తెలియదు, పెద్దల్ని దుర్భాషలాడతారు, ఎవరిని పట్టించుకోరు, అహంభావంతో ఉంటారని. కానీ ఆయన బాగా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం అట్లా ఏమీ ఉండదు. ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్పగలరు, కానీ మిగతా అంత ప్రచారం తప్పించి వాస్తవానికి ఆయన అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటారు, లేదా మొఖాన్ని నిష్కర్షగా చెప్తారు, అంతే తప్పించి అది దుర్భాషలాడటం కాదు అని వివరణిస్తుండేవాళ్ళు. అదే సమయంలో పెద్దల పట్ల ఆయన ప్రదర్శించేటువంటి గౌరవం ఏంటనేటువంటిది తన తల్లి పట్ల వ్యవహరించే తీరు కావచ్చు, మిగతా నాయకుల పట్ల వ్యవహరించేటువంటి తీరు కావచ్చు అర్థమవుతుంది. కాకపోతే బయటకు వచ్చేసినటువంటి నేతలు జగన్ మీద చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి పేరు జగన్ మీద పడింది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్కి జగన్ కాళ్ళకి నమస్కారం పెట్టడం అనేటువంటిది నిజంగా హర్షించదగినటువంటి అంశం. జగన్లో ఉన్నటువంటి మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. అది గౌరవించకపోతే గౌరవించకపోవచ్చు, లేదా మనం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దానికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుగా రామ్నాథ్ కోవింద్కి దండం పెట్టడం అంటే ఏదో కేసుల నుంచి తప్పించేయమని అడిగినట్టు లాంటి ప్రచారాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి, లేదా ఆయన వ్యతిరేకులకు ఆనందం కలిగించవచ్చు, కానీ అసలైతే మాత్రం అది కరెక్ట్ కాదు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.